దంపతులు సంభోగం ఇలా చేస్తే ఆ కిక్కే వేరు. నిత్యం ఒకే ప్రదేశంలో సంభోగం చేయడం కూడా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. కాబట్టి సంభోగాన్ని పడకగదిలోనే కాక అప్పుడప్పుడు షవర్ కింద లేదా కిచెన్లో లేదా దంపతులకు అనువుగా ఏకాంతం దొరికే మరేదైనా ప్రదేశంలో సంభోగం చేయడం థ్రిల్లింగ్ ఫీల్ కలిగిస్తుంది. కొంతమంది దంపతులు ఓపెన్ కార్యాన్ని ఇష్టపడతారు. అలా చేస్తే వాళ్లకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కానీ ఇలాంటి కార్యంలో ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏకాంతంగా ఉండే ప్రదేశాలను మాత్రమే అలాంటి పనికి ఎంచుకోవాలి. కొంతమందికి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పనిలో మైమరిచిపోవడం ఇష్టం. మరికొందరికి రాత్రివేళ జాబిలమ్మను చూస్తూ వెన్నెల్లో ఆ కార్యాన్ని ఆస్వాదించడం ఇష్టం. ఇలా కొత్తగా ప్రయత్నించడం దంపతులకు నూతనోత్తేజాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే ప్రైవసీని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. రోజూ ఒకే విధానంలో సంభోగంలో పాల్గొనడం కూడా భాగస్వామికి బోర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. కాబట్టి రోజుకొక విధానంలో ఆ కార్యాన్ని ఆస్వాదిస్తే ఇద్దరికీ మంచి ఫీలింగ్ కలుగుతుంది. సంభోగంలో మనస్పర్ధలకు తావు ఉండకూడదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకోవడం కంటే ఇద్దరూ కలిసి ఆస్వాదిస్తేనే అంతులేని ఆనంద తీరాలకు చేరుతారు.